వాడు చేసినవన్నీ ఇన్నాళ్ళు భరించాను. ఎలాగైనా వాడి పతనం చూడాలనుకున్నాను. టైం చూసి దెబ్బ కొట్టాను. ఇన్నాళ్ళు నీలాంటి అన్నయ్య ఉన్నందుకు గర్వపడేవాడిని. కానీ నీ రక్తం పచ్చుకు పుట్టినందుకు ఈరోజు సిగ్గుపడుతున్నాను. కనీసం కన్న కూతుర్నని కూడా చూడకుండా నా జీవితాన్ని నాశనం చేయాలని చూశారు. నా ఉసురు తగలకుండా పోతుందా? అందుకే ఇలా జరిగింది. ఎన్ని గొడవలున్నా, ఎన్ని మనస్పర్ధలున్నా ఆడదానికి భర్తేనే సర్వస్వం. నాకు ఈ కూతురు చాలే. ఇంకొకసారి నీ మొహం నాకు చూపించుకో. మర్యాదగా నా ఇంట్లోంచి బయటికి నడవే. నా భర్త నేను కలిసి ఉండటానికి మీరేం చేసినా నా ఫుల్ సపోర్ట్ మీకుంటుంది బావగారు. ఆ గౌడను తగులు పెట్టే బదులు ఈ భార్గవనే తగులు పెట్టుంటే ఏ సమస్య ఉండేది కాదు. నీ బాధ నాకు అర్థమైందమ్మా. ఆ భార్గవి ఉంటే మనకి ఎప్పటికైనా సమస్యే. నేను ఆ విషయం గురించి కూడా చాలా సీరియస్గానే ఆలోచిస్తున్నాను. కానీ నేనుండగా నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు. ఎప్పటికీ నువ్వే ఈ ఇంటి కూడదు. రాజేంద్ర, నేను విన్నది నిజమా రాజేంద్ర? ఇంత పెద్ద ప్రమాదం ఎలా జరిగింది? అంతా నా దురదృష్టం డాక్టర్. ఒక్కొక్కసారి జీవితంలో చేసే చిన్న చిన్న తప్పులకి ఎంత పెద్ద నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందో నా జీవితమే ఒక ఉదాహరణ. మెటీరియల్ రీవాల్యుయేషన్ కోసం ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయించడంలో 1-2 రోజులు జాప్యం జరిగింది. ఇంతలోనే ఈ ప్రమాదం జరిగింది. ఏదైనా ఫైర్ యాక్సిడెంటా, లేకపోతే మీరంటే గిట్టని వాళ్ళు ఎవరైనా చేశారా? కారణం ఏదైనా ఇప్పుడు మనం చెయ్యాల్సిందేం లేదు చిరంజీవి. ఒకవేళ నిజంగానే ఎవరైనా కావాలనే చేసుంటే మన దురదృష్టం వాళ్లకు అవకాశం కల్పించిందని బాధపడటం తప్ప వాళ్ళని నిందించి లాభం లేదు. కానీ ఈ వార్త విన్న వెంటనే తట్టుకోవటం నా వల్ల కాలేదు డాక్టర్. మొదలు నరికిన చెట్టులా కులబడిపోయాను. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్న గుండె కాబట్టి తట్టుకొని నిలబడింది. కానీ లేదంటే అప్పుడే ఆగిపోయి ఉండేది. మీరెంత బాధపడుతున్నారో నాకు అర్థమైంది రాజేంద్ర. ఎన్నో ఏళ్లుగా కష్టపడి సంపాదించిందంతా ఒక్కసారిగా బూడిదైపోతే తట్టుకోవడం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. అసలు మీలాంటి మంచి వాళ్ళకి ఇలాంటి కష్టం రావడం చాలా బాధగా ఉంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, కాలి బూడిదైపోయింది మీ కష్టార్జితమే, కానీ ఇన్నాళ్లుగా మీరు సంపాదించిన అనుభవం కాదు. మళ్ళీ మీరు తలుచుకుంటే పోగొట్టుకున్న తిరిగి సంపాదించడం అంత పెద్ద కష్టమేం కాదు. అయినా నేను ఎప్పుడూ మిమ్మల్ని సింహంలా ధైర్యంగా ఉండడం చూశానే గాని ఇలా నిరుత్సాహపడడం చూడలేదు. మీలో ఎప్పుడూ నాకు ఆ ధైర్యమే కనపడాలి. జరిగింది తలుచుకొని బాధపడుతూ మీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవద్దు. మీకెప్పుడు ఏ అవసరం వచ్చినా మీ శ్రేయోభిలాషిని నేనున్నానని మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ డాక్టర్. మళ్ళీ కలుస్తాను. మీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగే. అంకుల్, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను అంకుల్. మీరు చేసిన సహాయం వల్ల నిజంగా చాలా బాగున్నాను. నువ్వు తీసుకున్న గొప్ప నిర్ణయం ముందు నే చేసిన సహాయం ఏపాటిదమ్మా? మీ బాబాయ్ మంచి కోసం ఆలోచించి ఆ రోజు నీకు అబార్షన్ అయిందని మీ బాబాయ్తో అబద్ధం చెప్పమన్నావు. నీ ఆలోచనలో న్యాయం ఉంది కాబట్టి నేను నీకు సహాయపడ్డాను. కాకపోతే ఇది దాస్తే దాగే నిజం కాదమ్మా. ఇంకో 4 రోజుల తర్వాతైనా నువ్వు చెప్పకపోయినా వాళ్ళకి నువ్వు గర్భవతివన్న విషయం తెలిసిపోతుంది. అందుకే సమయం చూసి ఈ విషయం మీ బాబాయ్తో చెప్పడం మంచిదమ్మా. వద్దంకుల్, ఇప్పటికే గోడౌన్ కాలిపోవటం వల్ల బాబాయ్ ఎంత బాధపడుతున్నారో మీకు తెలుసు. ఈ పరిస్థితుల్లో అసలు ఈ విషయం బాబాయ్కి తెలియకూడదు. బాబాయ్కి నిజం తెలిసేసరికి సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయన్న నమ్మకం నాకుందంకుల్. సరేనమ్మా,
నీ ఇష్టం. కానీ నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. బేబీ గ్రోత్ కోసం నీకు కొన్ని మందులు రాసిచ్చాను కదా, అవే కంటిన్యూ చేయి. నీకేమైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయమ్మా. అలాగే అంకుల్. వస్తానమ్మా. టేక్ కేర్ ఆఫ్ యువర్ చైల్డ్. మీ బాబాయ్ నాకు మంచి ఫ్రెండ్ అమ్మా, కానీ ఎప్పుడూ ఈ విషయం నాతో చెప్పలేదు. నువ్వు చెప్పిందంతా వింటుంటే నీ మీద నాకు జాలి కలుగుతుందమ్మా. ఇంత బాధను నువ్వు ఎలా తట్టుకోగలుగుతున్నావు? ఇంత గొప్ప త్యాగాన్ని నువ్వు ఎలా చేయగలుగుతున్నావు? మా బాబాయ్ చేస్తున్న త్యాగం ముందు నేను చేస్తున్న త్యాగం చాలా చిన్నదంకుల్. మా అమ్మ నాన్న చనిపోయాక వాళ్ళు లేని లోటు లేకుండా పెంచారు. ఒక తండ్రిగా చేయవలసిన బాధ్యతలన్నీ చేశారు. ఇప్పుడు చివరికి నా జీవితం బాగుండాలని తన కన్న కూతురి జీవితాన్ని సైతం పణంగా పెట్టాలనుకుంటున్నారు. ఇప్పటి వరకు నా కోసం మా బాబాయ్ పడ్డ కష్టాలు చాలా అంకుల్. రేపొద్దున పాడైపోయిన తన కూతురి జీవితాన్ని చూస్తూ బాబాయ్ బాధపడుతుంటే నేను చూసి తట్టుకోలేను. నా వల్ల ప్రియ జీవితం నాశనం కావడానికి వీల్లేదు అంకుల్. అలా కాకుండా ఉండాలంటే మీరు నాకు సహాయం చేయాలి. నీ మాటలు వింటుంటే నాకు చాలా ముచ్చటగా ఉందమ్మా. ఇంత చిన్న వయసులోనే ఎంతో గొప్ప త్యాగాన్ని చేస్తున్నావు. నీ మంచి మనసును అభినందించకుండా ఉండలేకపోతున్నాను. చెప్పమ్మా, నేనేం చేయాలో చెప్పు. నీకోసం ఏ సహాయమైనా చేస్తాను. చాలా థ్యాంక్స్ అంకుల్. మీరైనా నా మనసును అర్థం చేసుకున్నారు. ఇప్పుడు సూర్య ప్రియలు సంతోషంగా ఉండాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది అంకుల్. నేను వాళ్ళ జీవితాల్లోకి మళ్ళీ ప్రవేశించకూడదు. దానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ నా కడుపులో బిడ్డ మాత్రం దానికి అడ్డం పడుతున్నాడు. DNA టెస్ట్లవి చేయించి నా కడుపులో బిడ్డకి సూర్య తండ్రిని రుజువు చేయించి ఆయన్ని జైలుకు పంపించాలని ప్రయత్నిస్తున్నారు బాబాయ్. అలా జరగడానికి వీల్లేదు అంకుల్. నా కడుపులో బిడ్డ ఉండడం వల్లే కదా ఈ సమస్యలన్నీ. ఆ బిడ్డే లేకపోతే ఏంటమ్మా నువ్వు అనేది? అంటే నీ కడుపులో బిడ్డను నువ్వు చంపుకోవాలనుకుంటున్నావా? ఎంతో మందికి ప్రాణాలు పోసిన చేతులమ్మా ఇవి. ఈ చేతులతో నేను ఒక ప్రాణాన్ని తీయలేను. అయినా నువ్వు నీ భర్తకు దూరమై మీ బాబాయ్ కోసం నువ్వు చేస్తున్న త్యాగం చూస్తుంటే చూసి అభినందించగలను. కానీ ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం నేను హర్షించలేనమ్మా. అయినా ఒక ప్రాణాన్ని తీసే హక్కు మనకి లేదమ్మా. నా జీవితంలో నా అనుకున్న వాళ్ళందరినీ కోల్పోయిన దాన్ని, నాకంటూ మిగిలిన ఈ పసిబిడ్డని ఎందుకు దూరం చేసుకుంటానంకు? ఈ బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నాను. నువ్వు మాట్లాడేదేమిటో నాకు అర్థం కావట్లేదమ్మా. ఈ బిడ్డ మీదే ఆశలు పెట్టుకున్నానంటున్నావు. ఈ బిడ్డ ఉండడం వల్లే సమస్యలు వస్తున్నాయంటున్నావు. లేకుండా పోతే బావుండంటున్నావు. అసలు ఈ రెండిట్లో ఏది నిజం? రెండు నిజాలు కావాలంకుల్. అవునంకుల్, ఈ బిడ్డ నా కడుపులో పెరుగుతూనే ఉండాలి. కానీ మా బాబాయ్ దృష్టిలో అసలు బిడ్డే ఉండకూడదు. ఏం లేదంకుల్, రేపు మా బాబాయ్ సూర్య మీద కంప్లైంట్ ఇవ్వడానికి తనతో రమ్మంటారు. కానీ నేను అబార్షన్ చేయించుకున్నానో ఏ ఆధారంతో అతని మీద కేసు పెడతారని అడుగుతాను. నేను చెప్పింది మా బాబాయ్ నమ్మరు. సూర్యని రక్షించటానికి నేను అబద్ధం చెప్తున్నాననుకుంటారు. మళ్ళీ ఖచ్చితంగా టెస్ట్ చేయిస్తారు. ఆ
టెస్ట్కి మీ దగ్గరికే తీసుకొస్తారు. అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను అంకుల్. రేపు మా బాబాయ్ నన్ను మీ దగ్గరికి తీసుకొచ్చి టెస్ట్ చేయమంటే మీరు నాకు అబార్షన్ అయిందని చెప్పాలి. అప్పుడే సూర్యని అరెస్ట్ చేయడానికి బాబాయ్ చేస్తున్న ప్రయత్నాలకి అడ్డుకట్ట వేయగలుగుతాను. దయచేసి ఈ ఒక్క సహాయం మీరు నాకు చేయండి అంకుల్. తప్పకుండా చేస్తానమ్మా. నువ్వు చేస్తున్న త్యాగం ఎంత గొప్పదో, దాని వెనుకున్న ఆశయం అంతకన్నా గొప్పది. తప్పకుండా నేను నీకు సహాయం చేస్తానమ్మా. థ్యాంక్ యూ అంకుల్. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. రాజేంద్ర చాలా అదృష్టవంతుడు. తన కడుపులో పుట్టకపోయినా కన్న కూతురు కంటే ఎక్కువగా అభిమానించే అమ్మాయిని కూతురుగా పొందాడు. ఇలాంటి ఒక్క అమ్మాయి కూతురుగా పుడితే చాలు, జన్మ ధన్యమైపోతుంది. నాన్నా, ఏంటి రోజు ఆలస్యమైంది? హాస్పిటల్లో పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారా? లేదమ్మా, మా ఫ్రెండ్ గోడౌన్లో ఫైర్ యాక్సిడెంట్ అయితే పరామర్శించి వస్తున్నాను. అయ్యో, అందుకేనా మీరు ఈ రోజు చాలా డల్గా కనిపిస్తున్నారు? అదేమీ లేదమ్మా, తప్పని పరిస్థితుల్లో ఒక చిన్న అబద్ధం ఆడాల్సి వచ్చింది. ఒక డాక్టర్గా నేను నా వృత్తికి అన్యాయం చేశానేమోనని చిన్న మానసిక సంఘర్షణ. తప్పనిసరి పరిస్థితి అని మీరే అంటున్నారు కదా. మీలాంటి వారే అబద్ధం ఆడారంటే తప్పకుండా దాని వెనుకేదో మంచి ఉద్దేశమే ఉండుంటుంది నాన్న. మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే అలా చేశానమ్మా. నీకు చెల్లెల్లాంటి ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి తన బాబాయికి న్యాయం జరగాలంటే తను గర్భవతి అని తెలియకూడదు, తనకు అబార్షన్ అయింది, అబద్ధం చెప్పమని ప్రాధేయపడింది. ఆ అమ్మాయి ఆలోచనల్లో న్యాయం ఉందనిపించింది. అందుకే వాళ్ళ బాబాయితో అబార్షన్ అయిందని అబద్ధం చెప్పాను. నేను తప్పు చేశానంటావమ్మా? లేదు నాన్న, ఏ ఆడది తన మాతృత్వాన్ని దాచుకోవాలనుకోదు. అలా దాచుకోవడానికి ప్రయత్నించిందంటే దాని వెనుకేదో బలమైన కారణమే ఉండుంటుంది. అలాంటి అమ్మాయి కోసం అబద్ధం చెప్పడంలో తప్పులేదు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు నాన్నా? ఒకరోజు వాళ్ళ బాబాయ్తో కలిసి మన ఇంటికి చెకప్కి వచ్చింది గుర్తుందా? అబార్షన్ అయిందని అప్పుడే నేను వాళ్ళ బాబాయ్తో అబద్ధం చెప్పాను. ఆ రోజు నువ్వు కాఫీ తెచ్చేలోపే వాళ్ళు వెళ్ళిపోయారమ్మా. ఆ అమ్మాయా? అయితే ఆ అమ్మాయికి నిజంగా అబార్షన్ కాలేదన్నమాట. అనవసరంగా అపార్థం చేసుకున్నావు. పాపం చాలా మంచి అమ్మాయిలా ఉంది. అవునమ్మా, చాలా మంచి అమ్మాయి. ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా నాకు నువ్వే గుర్తొస్తుంటావు. మీ ఇద్దరికీ ఏదో సంబంధం ఉందనిపిస్తుంది. ఎందుకంటే మీ ఇద్దరి మనసులు, ఆలోచనలు ఒక్కలాగే ఉంటాయి. ఇక్కడ నువ్వేమో మా కన్న కూతురివి కాకపోయినా మా ప్రాణాలు నిలపడానికి మా కూతురులా వచ్చి మమ్మల్ని ఆదుకున్నావు. అక్కడ అమ్మాయిని చూస్తే తన స్వంత కూతురు కాకపోయినా వాళ్ళ బాబాయ్ కోసం తన మాతృత్వాన్నే దాచుకొని గొప్ప త్యాగం చేస్తుందమ్మా. ఇంత చిన్న వయసులోనే ఆ భగవంతుడు మీకింత గొప్ప మనసు ఎలా ఇచ్చాడమ్మా? ఆ గొప్పతనం మాది కాదు నాన్న, మీది. ఈ లోకంలో అమ్మ అని ఎవరినైనా పిలవచ్చు, కానీ నాన్న అని ఒక్క కన్న తండ్రిని మాత్రమే పిలవగలం. ఇప్పుడు మిమ్మల్ని నేను నాన్న అని పిలుస్తున్నానంటే ఆ గొప్పతనం ఎవరిది? మీది కాదా? మీ ప్రేమతో నా కన్న తండ్రిని మరిపించేశారు. మీ ఆప్యాయత, అనురాగాలతో నన్ను మీలో ఒక భాగాన్ని చేసుకున్నారు. ఇప్పుడు మీకోసం నేనేం చేసినా నా కోసం చేసుకున్నట్లే.
నేను చేసిందేది త్యాగం అనిపించుకోదు. ఆ అమ్మాయి కూడా వాళ్ళ బాబాయ్ కోసం అంత త్యాగం చేసిందంటే వాళ్ళ బాబాయ్ ఇంకెంత గొప్పవాళ్ళు. అలాంటి గొప్ప మనుషులకి మంచి జరుగుతోందంటే ఒక చిన్న అబద్ధం ఆటంలో తప్పులేదు. మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. బాగా అలసిపోయినట్టున్నారు. వేడినీళ్ళు పెడతాను, స్నానం చేద్దురండి. అలాగే. ఏమ్మా ఇంకా నిద్రపోలేదా? లేదు పిన్ని. బాబాయ్ నిద్రపోయారా? పడుకున్నారు. నువ్వు కూడా త్వరగా నిద్రపో. రాత్రిపూట ఎక్కువగా నిద్ర మేల్కోవటం మంచిది కాదు. నిద్ర రావటం లేదో, తర్వాత పడుకుంటాను పిన్ని. వద్దమ్మా, నిద్ర లేకుండా ఎక్కువసేపు మేల్కోవటం కడుపులోని బిడ్డకు మంచిది కాదు. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసే